షిరిడీలో ఫస్ట్ రోజు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు శనిసింగనాపూర్ అవన్నీ చూసుకొని వచ్చినప్పటికి నైట్ అయితే 7:30 అయిపోయింది. ఇంక ఇది రెండో రోజు అనమాట. ట్రైన్కి ఇంకా టైం ఉంది మాకు. ఈవినింగ్ 6:30కి ట్రైన్. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ రెండోసారి బాబా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయి కదా దేవస్థానంవి, అవి అయితే ఎక్కాం అనమాట. ఎప్పుడు ఎక్కలేదని కదా అని చెప్పేసి దేవస్థానం బస్సులో అయితే ఎక్కాము. అయితే ఆ బస్సు మొత్తం ఫిల్ అయినంత వరకు తీరంట. మొత్తం అందరూ ఫిల్ అయ్యాక అప్పుడు తీసారు, చుట్టూ తిప్పి తీసుకెళ్లారు. నార్మల్గా అయితే గుడికి 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. చుట్టూ తిప్పి తీసుకెళ్ళడం వల్ల 15 మినిట్స్ అయితే పట్టింది. బాబా దర్శనం ఈరోజు కూడా సేమ్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా అక్కడ లోకల్ టెంపుల్స్ అయితే ఉన్నాయని చెప్పి అక్కడికైతే తీసుకెళ్లారు. ఒక్కొక్క దానికి ఒక 15 మినిట్స్ జర్నీ అయితే పట్టింది. మొత్తం టెంపుల్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్లోని ఓల్డ్ షిరిడి ఉందంట, అక్కడికైతే తీసుకెళ్లారు. ఇంకా ఓల్డ్ షిరిడి అని చెప్పాను కదా, అదంతా మొత్తం కంప్లీట్ చేసి వచ్చినప్పటికి 2:30 అయింది మధ్యాహ్నం రూమ్కి వచ్చినప్పటికి. ఇంకా దేవస్థానంలోనే భోజనాలు అవి పెడతారు కదా, అక్కడే భోజనం చేసాము. ఇంకా అవే అక్కడే బెటర్ అనిపించింది మాకైతే. ఫుడ్ అయితే బయట అయితే పరమ వేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.